వెల్కమ్ టు సాక్షి లైఫ్. మనం ఈరోజు ఒక సీనియర్ ఈఎన్టీ స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. మనం క్లినికల్ డైరెక్టర్ అండ్ చీఫ్ డాక్టర్ ఆఫ్ ద ఈఎన్టీ డిపార్ట్మెంట్ ఇన్ కేర్ హాస్పిటల్స్ అవుట్ పేషెంట్ విభాగం ఏదైతే బంజారా హిల్స్లో ఉందో సార్ చేంబర్కి వచ్చాం మనం. సార్ ఎన్నో ఆపరేషన్స్ చేశారు ఈఎన్టీకి సంబంధించినవి. ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన అంటే రోజువారీ జీవితంలో మనం చిన్న చిన్న తప్పులతోని కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ చేసుకుంటున్నాం. మన ఇయర్కి సంబంధించి, నెక్కి సంబంధించి, థ్రోట్కి సంబంధించి సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమేమి లేటెస్ట్ మన టెక్నిక్స్ వచ్చాయి, పొద్దున అడ్మిట్ అయ్యి ఈవినింగ్ లోపల డిశ్చార్జ్ అయిపోయే కొన్ని మెడికల్ ఇంటర్వెన్షన్స్ కూడా వచ్చాయని చెప్తున్నారు డాక్టర్. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ సాక్షి లైఫ్. సార్, ఇయర్ బడ్స్ చాలా ఇష్యూ అవుతుంది సార్. ఇప్పుడు ఎవరంటే వాళ్ళు దొరికిన ఏ ఇయర్ బడ్ అది పెట్టేసుకొని దే ఆర్ ట్రైంగ్ టు క్లీన్. అసలు క్లీన్ చేయడం కరెక్టా? అట్లా తరచుగా క్లీన్ చేయడంతో ఏ భాగం బాగా హర్ట్ అవుతుంది సార్ ఇయర్లో? మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్. సో ఇయర్ బడ్ యూసేజ్ అనేది అవసరం లేదు ఫస్ట్. ఎందుకంటే ఇయర్ కెనాల్ స్కిన్ ఈజ్ ఎ స్పెషలైజ్ స్కిన్. అంటే ఆ చర్మానికి బయటకి నెట్టేసే తత్వం ఉంటుంది, సెల్ఫ్ క్లీనింగ్ యాక్షన్. అంటే లోపల ఇయర్ కెనాల్లో అవుటర్ ఇయర్లో ఫామ్ అయిన వ్యాక్స్, గులిమి అంటారు కదా, ఇది యూజువల్గా సెల్ఫ్ క్లీనింగ్ యాక్షన్తో బయటకి అదే వచ్చేస్తుంది. అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్, అంటే 100కి 97-98%, మేబీ 1 or 2% ఆఫ్ ది పీపుల్ కొంచెం వ్యాక్స్ గట్టిగా ఫామ్ అయ్యి అది వ్యాక్స్ సాఫ్ట్వేర్ డ్రాప్స్ వేసుకొని దాన్ని మెత్తగా అయ్యేటట్టు ఒక 4-5 days డ్రాప్స్ వేసుకొని మైక్రోస్కోపిక్ సక్షన్ ద్వారా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అది ఓన్లీ వెరీ లిమిటెడ్ పీపుల్. యాజ్ ఐ సెడ్, మేబీ 2-3% ఆఫ్ ది పాపులేషన్. 97-98% ఆఫ్ ద పీపుల్కి సెల్ఫ్ క్లీనింగ్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి మనం బడ్డ పెట్టి దాన్ని వ్యాక్స్ రిమూవ్ చేయాలని ట్రై చేస్తే లోపలికి ఇంకా నెట్టి మనం ప్రాబ్లము, అంటే యూ కెన్ ఇంజ్యూర్ ద ఇయర్ కెనాల్. ఇయర్ కెనాల్ ఇంజ్యూర్ అయ్యి ఇయర్ కెనాల్ వాచిపోతుంది. అది చాలా పెయిన్ఫుల్ కండిషన్, ఆటైటిస్ ఎక్స్టర్నా అంటాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్టు ఇది వెలుపలి చెవి. ఈ వెలుపలి చెవి ఈ గొట్టం చూడండి, 2.5 centimeters లెంగ్త్ ఉంటుంది. ఇది కర్ణభేరి. ఆ తర్వాత మధ్య చెవి. మధ్య చెవిలో 3 ఎముకల గొలుసు ఉంటుంది. ఈ శబ్ద తరంగాలు ఈ కర్ణభేరి వైబ్రేషన్ ద్వారా, ఈ 3 ఎముకల గొలుసు వైబ్రేషన్ ద్వారా లోపలి చెవి, ఇది లోపలి చెవిలో ఫ్లూయిడ్స్ ఉంటాయి. ఈ ఫ్లూయిడ్స్లోకి శబ్ద తరంగాలు ఎంటర్ అయ్యి అక్కడ మొదలయ్యే నరం ద్వారా మెదడుకు పోయి మనం శబ్దం వినగలుగుతాం. సో మనం మాట్లాడేది ఈ వెలుపలి చెవిలో ఈ వ్యాక్స్ ఫార్మేషన్ అది ఉండేది. దీన్ని యూజువల్గా బడ్స్ పెడితే మనం కనిపించదు కాబట్టి. అండ్ ఆల్సో కెనాల్ ఈజ్ నాట్ స్ట్రైట్, ఇట్ ఈజ్ ట్విస్టెడ్. దట్స్ వై యూ కెన్ ఇంజ్యూర్ ద ఇయర్ కెనాల్. ఈ అవుటర్ ఇయర్ ఇంజ్యూర్ అయిందంటే వాచిపోతుంది, తర్వాత విపరీతమైన పెయిన్ వస్తుంది, డిశ్చార్జ్ వస్తుంది, అండ్ ఇట్ నీడ్స్ యాంటీబయాటిక్స్ అండ్ ఆల్. టు ప్రివెంట్ ఆల్ దీస్, ఐ థింక్ ఇయర్ బడ్స్ యూసేజ్ షుడ్ బి బ్యాన్డ్. అసలు వాడకుంటే బెటర్ అండి. ఎందుకంటే చాలా తక్కువ మందికి వ్యాక్స్ అక్యుములేట్ అయ్యి గట్టిగా వ్యాక్స్ మెత్తగా చేసి మైక్రోస్కోపిక్ సక్షన్ ద్వారా రిమూవ్ చేస్తాం. కాబట్టి అలా బ్లాకేజ్ ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే డయాగ్నోస్ చేసి మీకు డ్రాప్స్ ఇచ్చి క్లీన్ చేస్తారు. లేదంటే రెగ్యులర్గా యూజ్ చేస్తామంటే అదే అలవాటు అయిపోయి ఆ ఇచ్చింగ్ అవుట్ వస్తుంది. తర్వాత స్నానం చేయగానే కొంతమందికి అదే పని, ఈ బడ్స్ తీసుకొని తిప్పడము, దాన్ని డ్రై చేయడం. సార్ నీళ్ళు పోతాయి సార్ లోపలికి అంటే, నీళ్ళు పోతే ఏమి కాదండి. నీళ్ళు పోతే లోపల ఇయర్ డ్రమ్, దట్ ఈస్ ద ఇయర్ డ్రమ్, ఇట్ ఈస్ ద డెడ్ ఎండ్. ఇంకెక్కడో బ్రెయిన్లోకి వెళ్ళిపోవు నీళ్ళు, భయపడాల్సిన పనే లేదు. ఇట్లా చెవిలో ఇట్లా పోతే ఇట్లా వంగితే వచ్చేస్తాయి బయటికి. అంటే టవల్ తీసుకొని కావాలంటే ఇట్లా షేక్ చేస్తే ఇట్లా అబ్జర్వ్. అందుకని ఇయర్ బడ్స్ షుడ్ నాట్ బి యూజ్ టు ప్రివెంట్ అవుటర్ ఇయర్ ఇన్ఫెక్షన్స్. అంటే డ్యామేజ్ అవుతుంది అన్నారు కదా సార్, పార్ట్ డ్యామేజ్ అవుతుంది సార్. ఓకే, ఇది కార్టిలేజనస్ మియేటస్ అంటాం. ఇక్కడ ఈ కార్టిలేజనస్ కెనాల్, ఇది బోనీ కెనాల్ అంటే అవుటర్ 1/3లో ఈ కార్టిలేజనస్ మెత్తగా ఉండే కెనాల్ ఉంటుంది. అది యూజువల్గా హెయిర్ బేరింగ్ ఏరియా ఉంటుంది. ఆ ఏరియా ఈజీలీ ఇట్ కెన్ బి ట్రామటైజ్డ్. ఓకే, ఇంజ్యూర్ అయ్యి వాచిపోతుంది. చాలా పెయిన్ఫుల్ కండిషన్. ఇట్స్ కాల్డ్ ఆటైటిస్ ఎక్స్టర్నా అంటారు. సో టు ప్రివెంట్ దట్ అండ్ బెటర్ నాట్ టు యూజ్ ద ఇయర్ బడ్స్. ఓకే సార్, ఇంకోటి సార్, ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ కంటిన్యూస్గా వాడుతున్నారు సార్ ఈ మధ్యకాలంలో. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వలన కావచ్చు, లేకపోతే మ్యూజిక్ ఎక్కువ వినడంలో వల్ల కావచ్చు, యంగ్స్టర్స్, యంగ్ అడల్ట్స్, దాని వలన ఏమి బాగా డ్యామేజ్ అవుతుంది సార్? ఓకే, ఇయర్ ఫోన్స్ అంటే ఇక్కడ ఇయర్ కెనాల్లో పెట్టేవి, అలాగే హెడ్ ఫోన్స్ అంటే చెవి మొత్తం మీద క్లోజ్ అయిపోతాయి, క్లోజ్ అవ్వడం. వీటి వల్ల యూజువల్గా
there will be more impact on the eardrum and inner ear. అంటే ఎస్పెషల్లీ వాల్యూమ్ ఎక్కువ పెడితే బిగ్ ఇంపాక్ట్ అయ్యి చెవి నరం కొంచెం వీక్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాక్స్ ఫార్మేషను అది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనం సెల్ఫ్ క్లీనింగ్ యాక్షన్ ఉన్న ఇయర్ కెనాల్ స్కిన్ ఇది ఇయర్ బడ్స్ కాన్స్టెంట్గా పెట్టడం ద్వారా ఈ ఇయర్ ఫోన్స్ పెట్టడం ద్వారా మనం యు ఆర్ ప్రివెంటింగ్ ద వ్యాక్స్ కమింగ్ అవుట్. అందుకని లోపల అక్యూములేషన్ ఎక్కువ అవుతుంటుంది. అంటే యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకూడదని చెప్పట్లేదు, కానీ ఇంటర్మీడియట్గా రెస్ట్ ఇవ్వడం, మేబీ కపుల్ ఆఫ్ అవర్స్ తీసేయడము, ఇలా చేసిన దానివల్ల ఈ మనం అంటే ఇన్ఫెక్షన్స్, ఇయర్ కెనాల్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే వాల్యూమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హై వాల్యూమ్ పెడితే మాత్రం అది ఆ శబ్ద తరంగాలు ఇన్నర్ ఇయర్ డ్యామేజ్ అయ్యి చెవి నరం వీక్ అయ్యి చెవిలో శబ్దం రావడము, వినికిడి తగ్గడం, ఈ సమస్యలు క్రమేపీ వచ్చి ఓవర్ ద ఇయర్స్ తెలియకుండా హై ఫ్రీక్వెన్సీలో 4 kHz డ్రాప్ రావడం. ఎస్పెషల్లీ మనం చూస్తూ ఉంటాం ఈ మ్యూజిక్ ఇండస్ట్రీ, అలాగే డీజే, అలాగే ఫ్యాక్టరీ వర్కర్స్, ఈ మైన్స్లో పనిచేసేవాళ్ళు, తర్వాత రైఫిల్ షూటింగ్ చేసేవాళ్ళు, ఎస్పెషల్లీ పోలీస్ పర్సనల్, ఈ మిలిటరీ వాళ్ళు, అన్ప్రొటెక్టెడ్ ఫైరింగ్. నేను పోలీస్ డిపార్ట్మెంట్ పేషెంట్స్ చాలామందిని ట్రీట్ చేస్తాను, వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్కి కూడా చెప్పినాను, ఈ మీరు ఇయర్ ప్రొటెక్షన్ చేసుకోవాలి, ఇయర్ మఫ్స్ పెట్టుకొని మీ వాళ్ళు ట్రైనింగ్ అప్పుడు షూటింగ్ చేయాలి. లేకపోతే చెవి ఇట్ ఈస్ ఎ ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ డెఫ్నెస్, నాయిస్ ఇండ్యూస్ హియరింగ్ లాస్. ఇట్ కెన్ బి ప్రివెంటెడ్. సపోజ్ ఇఫ్ యూ డూ ద ఫైరింగ్ అన్ప్రొటెక్టెడ్ చేస్తే చెవి నరాలు వీక్ అయ్యి మనం ఆడియోగ్రామ్ చేస్తే 4 kHz ఇట్లా డ్రాప్ అవుతుంది. దానివల్ల మెల్లిగా చెవిలో శబ్దం రావడం, వినికిడి తగ్గత రావడం, ఇవన్నీ ఓవర్ ద ఇయర్స్ ఇట్ విల్ హ్యాపెన్, ఇమీడియట్లీ ఇట్ వోంట్ హ్యాపెన్. కాబట్టి గవర్నమెంట్ షుడ్ ఎన్ఫోర్స్ ద ట్రైనింగ్ ఆఫ్ ద పోలీస్ పర్సనల్ టు హ్యావ్ ద ఇయర్ ప్రొటెక్షన్. అంటే ఇయర్ మఫ్స్ పెట్టుకొని వాళ్ళు ఫైరింగ్ చేయొచ్చు. లేకపోతే దే విల్ బి ఇంకా ది నర్వ్ డెఫ్నెస్ వచ్చి అది వీ కెనాట్ ట్రీట్ దట్. అది ఎక్కువ అయితే హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవాల్సిందే, కానీ దానికి మందులు లేవు, ఆపరేషన్ లేవు. కాబట్టి ఇట్ హ్యాస్ టు బి ప్రివెంటెడ్. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు ట్రాఫిక్ అంటే ఎవరు కూడా ట్రాఫిక్ని తప్పించుకోలేని పరిస్థితి ఉంది మన మేజర్ సిటీస్లో. హైదరాబాద్లో అయితే చెప్పనక్కర్లేదు. ఆ ట్రాఫిక్ హార్న్ సౌండ్సే కానీ దీన్నే కానీ మళ్ళీ మన ఏదైనా బరాత్ ఆర్ సంథింగ్ ఏదైనా ఫంక్షన్ ఆర్ ఎనీ ప్రొసెషన్, ఎనీ ఫెస్టివల్ ప్రొసెషన్, ఈ సౌండ్స్ నుంచి తప్పించుకోవాలంటే పబ్లిక్లో మనం పోతున్నాం ట్రాఫిక్లో, ఎట్లా సార్, హౌ టు ప్రివెంట్ ఇట్? దాంతో కూడా చాలా డ్యామేజ్ అని అంటున్నారు. ఇప్పుడు ముందు చెప్పినట్టు దిస్ ఈజ్ అగైన్ నాయిస్ పొల్యూషన్. వెహికల్ నాయిస్ కానీ మీరు అన్నట్టు ఈ బరాత్లు, ఈ సెలబ్రేషన్స్, ఎస్పెషల్లీ ఫెస్టివల్ టైంలో టూ లౌడ్ ఏ సౌండ్, ఆ ఎక్సైట్మెంట్లో పెద్ద సౌండ్కి ఎక్స్పోజ్ అయిపోయి అవి అంటే చెవిలో వెంటనే చెవి బ్లాక్ అయినట్టుండడం, చెవిలో రింగింగ్ సౌండ్ రావడం, గుయ్యి అనే శబ్దం రావడం, ఇలా మొదలవుతుంది. సో ఇలా మొదలయ్యి సపోజ్ మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించి ఇయర్ ఎగ్జామిన్ చేసుకొని ఆడియోగ్రామ్ చేస్తే మనకి క్లాసికల్గా 4 kHz డ్రాప్ ఉంటుంది ఆడియోగ్రామ్. అలా మేము నాయిస్ ఇండ్యూస్ హియరింగ్ లాస్ డయాగ్నోస్ చేస్తాం. ఈ నాయిస్ ఇండ్యూస్ హియరింగ్ లాస్ చెప్పినట్టు ఇట్ ఈస్ ఎ ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ డెఫ్నెస్. అంటే వీ హ్యావ్ టు ప్రివెంట్ ఇట్. వన్స్ అది వచ్చిందంటే మనం ఏం చేయలేము. ఎందుకంటే ఈ రింగింగ్ సౌండ్ కూడా అలాంటిది, చెవిలో శబ్దం రావడం అనేది కూడా మనం ఒకసారి నరం వీక్ అయితే శబ్దం వస్తుంది, ఆ తర్వాత మందులు ఏమి ఉండవు. మీరు వీలైన త్వరగా ఈ సడన్ డ్యామేజ్ అయిన వాళ్ళు, సపోజ్ ముందు రోజు నైట్ ఫంక్షన్ అయింది, లేకుంటే డీజేనో మ్యూజిక్ ఎక్స్పోజ్ అయినారు, లేకుంటే మీరు అన్నట్టు బరాత్లో శబ్దం ఎక్స్పోజ్ అయినారు, వెంటనే చెవులో శబ్దం మొదలైందంటే వెంటనే ఈఎన్టీ డాక్టర్ని సంప్రదిస్తే ఇయర్ ఎగ్జామిన్ చేసి ఆడియోగ్రామ్ చేసి మేము వి గివ్ ఏ ట్రాన్స్టింపానిక్ ఇంజెక్షన్ ఆఫ్ డెక్సామెథజోన్. ఇట్స్ ఎ కార్టికోస్టెరాయిడ్. అది మధ్య చెవులోకి మైక్రోస్కోప్లో చూస్తూ మధ్య చెవిలో వి ఇన్స్టిల్ ఇంటూ ద మిడిల్ ఇయర్. ఈ మిడిల్ ఇయర్లో ఇన్స్టిల్ చేసినప్పుడు ఆ కార్టికోస్టెరాయిడ్ ఈ లోపల చెవిలో ఈ రౌండ్ విండో ద్వారా లోపల చెవిలోకి అబ్జర్వ్ అయ్యి ఇట్ హ్యాస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఆన్ ద ఇన్నర్ ఇయర్ హెయిర్ సెల్స్. సో ఇట్లా వెంటనే డాక్టర్ దగ్గరికి ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి రాగలిగితే ఆడియోగ్రామ్ ద్వారా డయాగ్నోస్ చేసి మనం ఈ నాయిస్ ఇండ్యూస్ హియరింగ్ లాస్ ట్రీట్ చేయొచ్చు. అదే ఇఫ్ యూ కమ్ ఆఫ్టర్ ఎ మంత్ ఆర్ సో మనం ఏమీ చేయలేము, అప్పటికి ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా ఈ సైనస్, రకరకాల అలర్జీలతో
చాలా మందికి ఇయర్లో ఇచ్చింగ్ ఇవన్నీ ఉన్నాయి, నేసల్ ప్రాబ్లం, బ్లాకేడ్, ఇవన్నీ సార్. దాని గురించి చెప్పండి, హౌ టు ఓవర్కమ్. రైట్, అది ఆ కండిషన్ అలర్జిక్ రైనైటిస్ అంటాం. యూజువల్గా డస్ట్ ఈజ్ ద కామన్ థింగ్. యూనో డస్ట్ అంటే ఈ హౌస్ డస్ట్ కావచ్చు, అలాగే ఈ అంటే ది పొల్యూషన్ కావచ్చు, డీజిల్ ఫ్యూమ్స్ కానీ, అలాగే యూజువల్గా కామన్ కాజెస్ అంటే యూజువల్గా డస్ట్, పొల్యూషన్, కోల్డ్ వెదర్ ఆల్సో ఎక్స్పోజర్. కోర్స్ నవ్ ఇట్ ఈ సమ్మర్. దెన్ పెట్స్ అట్ హోమ్, కాస్మెటిక్స్, తర్వాత పోలెన్ సీజన్ అనుకుంటుంది. ఎస్పెషల్లీ డెవలప్డ్ కంట్రీస్లో ఏప్రిల్ టు జూలై టైంలో పోలెన్ ప్రొడక్షన్, పుప్పొడి ఎక్కువ వస్తుంది. ఇవన్నీ సర్వసాధారణమైన కారణాలు. ఈ డస్ట్ మనం వెన్ వీఆర్ ఎక్స్పోజ్డ్, ఇంట్లో డస్టింగ్ చేసిన బుక్ షెల్ఫ్స్ కానీ వార్డ్రోబ్స్లో కానీ డస్ట్ అక్యుమిలేట్, డస్ట్ అలర్జీ ఉన్నవాళ్ళు దానికి దూరంగా ఉండాలి, వాళ్ళు చేయకూడదు. సో ఈ డస్ట్ ఎక్స్పోజర్ వల్ల ఏమవుతుందంటే ముక్కు లోపల మ్యూకోజా అది రియాక్ట్ అయ్యి హిస్టమైన్ అనే ఒక సబ్స్టెన్స్ ప్రొడ్యూస్ అయ్యి దెన్ ఇమీడియట్గా వీ స్టార్ట్ హ్యావింగ్ తుమ్ములు రావడం, అలాగే నీరు కారడం, వాటర్ లాగా కారడం, ఇలా దీన్ని అంటే జరుగుతూ ఉంటుంది ఫ్రీక్వెంట్గా. దీన్ని అలర్జిక్ రైనైటిస్ అంటాము. ఇది అగైన్ ది బేసిక్గా ఇట్స్ ఎ వెరీ వెరీ కామన్ ప్రాబ్లం. దానివల్ల ఏంటంటే ముక్కు బ్లాక్ కావడం, సెప్టల్ డీవియేషన్ ఉంటుంది చాలామందికి, ముక్కు దూలం వంకరండు అలాంటి, అందువల్ల ఈ ముక్కు లైనింగ్ అంతా వాచిపోయి అలర్జీ వల్ల బ్లాక్ కావడం, అలాగే సైనస్ ఇన్ఫెక్షన్స్ రావడం, సైనసెస్లో ఈ పస్లాగా చేరడం, ఈ నెగ్లెక్ట్ చేస్తూ పోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి. అలర్జిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఆస్పర్జిలోసిస్ అంటే ఇవి కామన్గా నవేడేస్ వీఆర్ సీయింగ్. ఈ అలర్జిక్ ఫంగల్ సైనసైటిస్ అనేది కూడా సర్వసాధారణంగా చూస్తున్నాం. కాబట్టి ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది ఈ సాధారణమైన సమస్య. ఈ అలర్జిక్ ఆస్మా కూడా రావచ్చు, వాళ్ళకి ఊపిరితిత్తుల్లో కూడా అలర్జీ రావచ్చు. సో ఈ సమస్యకి అంటే యూజువల్గా స్కిన్ ప్రిక్ టెస్ట్ అని చేస్తాం, అలాగే కొన్ని బ్లడ్ టెస్ట్ చేసి ఈ ఏవి మీకు సూట్ కావు, వేటి వల్ల మీకు అలర్జీ వస్తుంది అని నిర్ణయించి దానికి అంటే ఇఫ్ ఇట్ ఈస్ షార్ట్ టర్మ్ ప్రాబ్లం అంటే వీ కెన్ గివ్ సమ్ యాంటీ అలర్జిక్ ట్యాబ్లెట్స్ లైక్ సెట్రిజిన్, లివోసెట్రిజిన్, అలాగే ఫెక్సఫెనడిన్, ఇలా కొన్ని మందులు రోజు ఒకటి వేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే నేసల్ స్ప్రేస్ ఉన్నాయి, ఫ్లూటికసోన్, మొమెటసోన్, అలాంటి నేసల్ స్ప్రేస్ ద్వారా మనం 24 hours వరకు ఉపశమనం కలుగుతుంది. అంటే ఎవరు పడితే వాళ్ళు వాడలేరు కదా సార్. కరెక్ట్, యూ హావ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. కరెక్ట్, యూ హ్యావ్ టు కన్సల్ట్ అన్ ఈఎన్టీ స్పెషలిస్ట్ అండ్ హూ విల్ ఎగ్జామిన్ ఇన్సైడ్ ద నోస్. ముక్కు లోపల వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా, పాలిప్స్ అని పెరుగుతాయి కొంతమందికి, అంటే ఎక్స్ట్రా అదే స్కిన్ పీల్డ్ వైట్ గ్రేప్ లైక్ స్ట్రక్చర్స్, దే ఫిల్ ద సైనసెస్. సైనసెస్ అనేది ముఖంలో ఎయిర్ బ్యాగ్స్ లాగా ఉంటాయి, ఫేషియల్ బోన్స్లో 4 pairs ఉంటాయి. వాటిల్లో ఈ కళ్ళ దగ్గర సైనసెస్లో పాలిప్స్ పెరిగి అవి ముక్కులోకి వేలాడుతూ ఉంటాయి. దానివల్ల సెన్స్ ఆఫ్ స్మెల్ కూడా తగ్గుతుంది. సో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, లేదంటే సైనసెస్ డ్రైనేజెస్లో ఏమైనా పస్ ఉందా, ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందా అనేది నేసల్ ఎండోస్కోపిక్ ఎగ్జామినేషన్ ద్వారా మనం ఈఎన్టీ అవుట్ పేషెంట్లో ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు. అలాగే అవసరమైతే సిటీ స్కాన్ ఆఫ్ ద పారానేసల్ సైనసెస్ చేసి మనం సైనసైటిస్ ఏమైనా ఉందా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అలాంటివి కూడా నిర్ధారించవచ్చు. కానీ సింపుల్ అలర్జిక్ రైనైటిస్ ముందు చెప్పినట్టు మనం వీ హ్యావ్ టు అవాయిడ్, మనకి ఏదైతే పడకపోతే దానికి అవాయిడ్ చేయాలి, ఎక్స్పోజర్ దానికి దూరంగా ఉండడం. అలాంటి పరిస్థితుల్లో వర్క్ చేయాల్సినప్పుడు మాస్క్ పెట్టుకోవడం. తర్వాత సపోజ్ ఇంకా సిమ్టమ్స్ ఉన్నాయి అంటే దెన్ వీ హ్యావ్ టు టేక్ యాంటీహిస్టమైన్స్, అలాగే నేసల్ కార్టికోస్టెరాయిడ్ నేసల్ స్ప్రేస్ కెన్ బి యూస్డ్ యాజ్ అ మెడికల్ మేనేజ్మెంట్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ రికరింగ్ ప్రాబ్లం అంటే దర్ ఆర్ సబ్లింగ్వల్ ఇమ్యూనోథెరపీ అని ఉన్నది. అంటే ఈ అలర్జీ టెస్ట్ చేసిన తర్వాత ఏవేవి పడవో అవి ఇంజెక్షన్ రూపంలో కానీ, అలాగే నోట్లో డ్రాప్స్ కానీ, ట్యాబ్లెట్స్ కూడా వీక్లీ వన్స్ ఒక 3 years వరకు అది ఇస్తే ఈ అలర్జీ పోయేదానికి అవకాశం ఉంది. సో ఇలా అలర్జిక్ రైనైటిస్ కెన్ బి ట్రీటెడ్. అంటే అన్ని అలర్జీస్ మనకి ఏది పడతలేదో మనం గుర్తించుకొని అలర్ట్గా ఉంటే బెస్ట్. కరెక్ట్, యా, ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు అవాయిడ్ గెటింగ్ ఎక్స్పోజ్. అంటే అందరికీ ఉండదు, కొంతమందికి కూల్ డ్రింక్స్ పడవు, కొంతమంది ఐస్ క్రీమ్స్ పడవు. యా, వెరీ ట్రూ. సో మన పడడానికి దూరంగా ఉండడం ఇది చాలా ముఖ్యం. ఇంకా లేదు సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇంకా తప్పు మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సార్ ఇప్పుడు స్లీప్ యాప్నియా, స్నోరింగ్ చాలా మందిని వేధిస్తున్న అంశం సార్, దాని గురించి. వెరీ ట్రూ. సింపుల్ స్నోరింగ్ ఈజ్ నాట్ డేంజరస్.
బట్ వెరీ లౌడ్ కంటిన్యూస్ స్నోరింగ్ కెనాట్ బి ఇగ్నోర్డ్. అంటే ఇప్పుడు పెద్దగా గురక పెట్టడం, తర్వాత నిద్రలో ఊపిరి ఆగిపోవడం, అంటే ఈ అబ్స్ట్రక్షన్ వల్ల ఇప్పుడు మనం ముక్కులో తీసుకున్న గాలి గొంతులోకి పోయి వాయిస్ బాక్స్ గుండా లంగ్స్కి పోవాలి. ఈ మధ్యలో ఎక్కడ అడ్డాలు ఉంటే, అబ్స్ట్రక్షన్ ఉంటే, సపోజ్ ముక్కులో దూలం వంకర ఉండడం, అలాగే ముక్కులో పాలిప్స్ కానీ తర్వాత టర్బినేట్స్ కానీ ఉండి అబ్స్ట్రక్షన్ ఉండడం, అలాగే ముక్కు వెనకాల అడినాయిడ్స్ అనేది ఉంటుంది పిల్లల్లో, కొంతమంది పెద్దవాళ్ళలో కూడా ఉంటాయి. ఇవన్నీ ముక్కులో అబ్స్ట్రక్షన్ కలుగజేస్తాయి. ఈ ముక్కులో అబ్స్ట్రక్షన్ వల్ల నోటితో గాలి తీస్తాం. నోటితో గాలి తీయడం వల్ల మీరు ఇక్కడ చూస్తున్నట్టు ఈ కొండనాలుక, అంగిలి ఇవి ఓవర్ ది ఇయర్స్ ఇట్లా గురక పెట్టి అవి సాగిపోతాయి. అలాగే పెద్దగా టాన్సిల్స్ ఉంటాయి కొంతమందికి. ఇవన్నీ ఇక్కడ థ్రోట్లో అబ్స్ట్రక్షన్ చేస్తుంది. ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్. ఇప్పుడు నోసు ఒక ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ నాసోఫారింగ్స్, ఇక్కడ అడినాయిడ్స్ పిల్లల్లో కొంతమంది పెద్దల్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ చూస్తే ప్యాలెట్, ఇక్కడ చూడండి కొండనాలుక, అంగిలి, ఈ టాన్సిల్స్ ఇవి 3 కంట్రిబ్యూట్ చేస్తాయి. దిస్ ఇస్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్. థర్డ్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ఈజ్ ద టంగ్. చూడండి, టంగ్ ఈజ్ సచ్ ఎ లార్జ్ ఆర్గాన్, ఇంత పెద్ద స్ట్రక్చర్ ఇది. సో కొంతమందికి నోరు తెరిస్తే ఇలా మామూలుగా ఈ టాన్సిల్స్ కొండలాగా అన్నీ కనిపించాలి. కానీ చాలామందికి ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఉన్న వాళ్ళకి టంగ్ ఇక్కడ పైకి పోయి ఉంటుంది, వాళ్ళకి ఏమీ కనిపించవు, అంగిలి కనిపిస్తుంది. ఇలా హై టంగ్ బేస్ ఉన్నవాళ్ళు, చిన్న గడ్డం ఉన్నవాళ్ళు కూడా టంగ్ పైకి ఉంటుంది, ఈ టంగ్ పడిపోతుంటుంది వెనకాలకి. సో ఈ అన్నీ ముక్కులో తీసుకున్న గాలి వాయిస్ బాక్స్ గుండా ఈ లంగ్స్ పోకుండా ప్రివెంట్ చేస్తాయి. అప్పుడు మనకి స్నోరింగ్, వైబ్రేషన్ వస్తుంది. సో సింపుల్ స్నోరింగ్ ఈజ్ వెరీ కామన్. బట్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా మీరు అడిగినట్టు, అంటే నిద్రపోయేటప్పుడు మనం ఒక గంటలో 5 సార్లు ఊపిరి ఆపవచ్చు, 10 seconds ఆర్ మోర్. దాన్ని అప్నియా అంటారు. యాబ్సెన్స్ ఆఫ్ బ్రీతింగ్ ఫ్రమ్ నోస్ అండ్ మౌత్ 10 seconds ఆపేసాను, దాని అప్నియా. ఇలాంటి అప్నియక్ ఎపిసోడ్స్ ఒక గంటలో 15 సార్లు జరగడం అంటే మైల్డ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఉన్నట్టు, 30 సార్లు జరగడం అంటే మోడరేట్గా ఉన్నట్టు, అబౌవ్ 30 times ఇన్ 1 hour స్లీప్ మనం ఊపిరి ఆగిపోతుంటే దాన్ని సివియర్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటాం. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఉన్న వాళ్ళు అంటే ఈ డే టైమ్ స్లీపీనెస్ ఉంటుంది వాళ్ళకి, ఎక్సెసివ్ టైర్డ్నెస్, అంటే దే డోంట్ ఫీల్ ఫ్రెష్, మార్నింగ్ హెడేక్స్, వాళ్ళకి ఫ్రెష్నెస్సే ఉండదు, రాత్రి నిద్రపోయి లేస్తారు. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్గా కార్బన్ డైఆక్సైడ్ బిల్డప్ అవుతుంటుంది వాళ్ళకి ఆక్సిజన్ బదులు, అందుకని దే డోంట్ ఫీల్ ఫ్రెష్ నెక్స్ట్ డే. నిద్ర లేచినప్పుడే ఇంకా తూగుతూ ఉండడం, ఇలా ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మనం యూజువల్గా ఈ స్లీప్ స్టడీ అని చేస్తాం. ఈ ఓవర్ నైట్ స్లీప్ స్టడీ, హోమ్ బేస్డ్ స్టడీస్ ఉన్నాయి, ఇంటికి వచ్చి స్లీప్ స్టడీ చేస్తారు. అది మీకు ఎంత తీవ్రంగా ఉంది ఈ సమస్య, మైల్డ్గా ఉందా, మోడరేట్గా ఉంది, సివియర్గా ఉందా అనేది ఒక రిపోర్ట్ ఇస్తారు. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాము. కానీ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఈ స్నోరింగ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాకి. స్మోకింగ్, ఆల్కహాలిజం, తర్వాత వచ్చి కొన్ని యాంటీ డిప్రెసెంట్స్ తీసుకుంటారు కొంతమంది, చాలామంది, అలాగే నిద్ర మాత్రలు తీసుకుంటారు. వీళ్ళందరూ ప్రోన్ ఫర్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా. అలాగే ఈ అంటే క్లినికల్ అబ్స్ట్రక్షన్ ముందు చెప్పినట్టు ముక్కులో కానీ పాలిప్స్ ఉండడం, సెప్టల్ డీవియేషన్ ఉండడం, సైనసైటిస్ ఫ్రీక్వెంట్గా ఉండడం, వీటి వల్ల ఇది క్లినికల్గా. రెండోది ఈ వెయిట్, మెయిన్గా ఏంటంటే ఎక్సెసివ్ వెయిట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత హైపోథైరాయిడిజం, అంటే హైపోథైరాయిడిజం వెరీ వెరీ కామన్, అంటే లో థైరాక్సిన్ హార్మోన్ ఇన్ ద బ్లడ్. వీటి వల్ల ఏంటంటే వెయిట్ పెరుగుతారు. సో దీస్ ఆర్ ఆల్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, ఈ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు, అంటే సింపుల్ స్నోరింగ్ కాదు, డే టైమ్ స్లీపీనెస్, ఎక్సెసివ్ టైర్డ్నెస్, మార్నింగ్ హెడేక్స్, ఫ్రెష్నెస్ లేకుండా ఉండడం, ఎంతసేపు నిద్రపోయిన ఉన్న వాళ్ళకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఉన్నట్లు. ఈ స్లీప్ స్టడీ ద్వారా మనం నిర్ధారించి వాళ్ళకి మైల్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా, సివియర్గా ఉందా అనేది తెలుసుకొని బేస్డ్ ఆన్ ద ఏహెచ్ఏ అంటారు, అప్నియా హైపోప్నియా ఇండెక్స్, దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. దీనికి మైల్డ్గా ఉన్న వాళ్ళకి ఓకే వెయిట్ లాస్, వెయిట్ తగ్గడం అనేది అడ్వైజ్ చేస్తాం. అలాగే హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి అది ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ డ్రగ్స్ ఇంటేక్, అలర్జీ ట్యాబ్లెట్స్ వల్ల నిద్ర ఎక్కువ వస్తుంది. అలాగే యాంటీ డిప్రెసెంట్స్, ఇలా కొన్ని రకాల డ్రగ్స్ ఉంటే వాడే వాళ్ళని ప్రివెంట్ చేయాలి. ఇవన్నీ లేనప్పుడు మనం ది అదర్ కాజెస్ అంటే అబ్స్ట్రక్షన్ క్లియర్ చేయాలి. అంటే సర్జికల్గా మేము అంటే నోస్లో ఇప్పుడు సెప్టల్ డీవియేషన్ ఉన్నది సర్జికల్గా కరెక్ట్ చేస్తాం. అలాగే పాలిప్స్ ఉంటే రిమూవ్ చేస్తాం.
అలాగే ముక్కు వెనకాల అడినాయిడ్స్ ఉంటే రిమూవ్ చేస్తాం. ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ద్వారా ముక్కులో డే కేర్ సర్జరీలో మనం ఈ అబ్స్ట్రక్షన్ రిలీవ్ చేసి, అది ఒక 1 లెవెల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్. సెకండ్ లెవెల్, ఈ 3 లెవెల్స్ ఉంటాయి. సెకండ్ లెవెల్ అంటే ఈ గొంతులో టాన్సిల్స్ పెద్దగా ఉండేవి, అవి టాన్సిల్స్ రిమూవ్ చేయడం. అలాగే ప్యాలెట్ లేజర్తో, ఈ సాగిపోయిన కొండలకు లేజర్తో దాన్ని తగ్గించి వి విల్ టైటన్ ద ప్యాలెట్. ఇది ఎక్స్పాన్షన్ స్వింక్టర్ ఫెరింగోప్లాస్టీ అని చేస్తుంది. అలాగే టంగ్ బేస్ కూడా ఎత్తుగా ఉన్న వాళ్ళకి, టంగ్ పడిపోయే వాళ్ళకి కూడా కొన్ని లేజర్ ప్రొసీజర్స్ ఆర్ దేర్. లేజర్ మిడ్ లైన్ గ్లాసెక్టమీని, అలాగే ఈ కోబ్లేషన్ అసిస్టెడ్, లేజర్ అసిస్టెడ్ టంగ్ బేస్ రిడక్షన్, ఇవన్నీ సర్జికల్ ప్రొసీజర్స్. మెడికల్ ట్రీట్మెంట్ ఏంటంటే ఆటో సిప్యాప్ మిషన్. ఆటో సిప్యాప్ మిషన్ అనేది జనరల్గా ఫిజిషియన్స్, పల్మనాలజిస్టు కామన్గా అడ్వైజ్ చేస్తారు. ఇది నైట్ మనం మాస్క్, ఒక పైపు, ఒక బాక్స్ లాగా వస్తుంది, అది రోజు పెట్టుకొని పడుకోవాలి. అది మెడికల్ ట్రీట్మెంట్. అది ఇట్ విల్ ఫోర్స్ ఎయిర్ ఇన్ టు ద ఎయిర్ ప్యాసేజెస్, ఇట్ విల్ ట్రై టు ఓపెన్ అప్ ద ఎయిర్ ప్యాసేజెస్. అలా ఆక్సిజన్ సాచురేషన్ ఇంక్రీజ్ చేస్తుంది ఈ ఆటో సిప్యాప్ మిషన్. కానీ యాక్సెప్టెన్స్ ఈజ్ వెరీ వెరీ పూర్. చాలామంది యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే ఎస్పెషల్లీ యంగ్ పీపుల్, మిడిల్ ఏజ్డ్, ఏదో 65-70 దాటితే వాళ్ళు ఏమైనా యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ చాలా పూర్ యాక్సెప్ట్. అందుకని యూజువల్గా వెయిట్ రిడక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే హైపోథైరాయిడిజం కరెక్ట్ చేసుకోవడం, అలాగే అబ్స్ట్రక్టివ్ ఫ్యాక్టర్స్ ఉంటే సర్జికల్గా వీ కెన్ రిలీవ్ ద అబ్స్ట్రక్షన్. లేదంటే ఇది నెగ్లెక్ట్ చేస్తూ పోతే హార్ట్ డిసీజ్, హై బ్లడ్ ప్రెషర్, తర్వాత ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, హై పల్మనరీ హైపర్ టెన్షన్, రైట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్, ఇవన్నీ మెల్లిగా ఓవర్ ద ఇయర్స్ డెవలప్ అయినాయి. అలాగే స్ట్రోక్స్ కూడా రావచ్చు. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటే పీపుల్ విత్ వెరీ లౌడ్ స్నోరింగ్ అండ్ దెన్ ఊపిరి ఆగే వాళ్ళని నెగ్లెక్ట్ చేసి అనట్లేదు, ఎందుకంటే స్లోగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వీ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్. డాక్టర్ గారు, అంటే మీరు ఎక్కువ కాక్లియర్ ఇంప్లాంట్స్ చేస్తామంటున్నారు. కాక్లియర్ ఇంప్లాంట్స్లో కూడా చాలా ఈజీ ప్రొసీజర్స్ వచ్చేసాయి, ఒక రోజులో అయిపోతున్నాయి అంటున్నారు. ఫస్ట్ బర్త్ నుంచి తీసుకుందాం సార్. అంటే చిన్నపిల్లల్లో అది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. మీ ప్రాక్టీస్లో ఎట్లా ఉంది సార్ చిన్నపిల్లల పరిస్థితి? ఎస్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు అంటే బిడ్డ పుట్టగానే హియరింగ్ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం అనేది మెటర్నిటీ ఆర్ ఎనీ చిల్డ్రన్ హాస్పిటల్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఇస్ ఎ మస్ట్. ఎందుకంటే ఈ స్టేజ్లో మనం హియరింగ్ లాస్ డయాగ్నోస్ చేస్తే దెన్ వీ కెన్ ప్రివెంట్ ద ఈ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిలేస్, హియరింగ్ లాస్. ఇప్పుడు సపోజ్ మనం చాలామందికి తెలియదు, వినిపిస్తేనే మన ఆ శబ్దాలు మెదడులో పోయి అర్థం చేసుకొని స్పీచ్ వస్తుంది, వినిపించకపోతే స్పీచ్ రాదని చాలామందికి తెలియదు. కాబట్టి హియరింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ చైల్డ్ బార్న్. ఆల్ ద మెటర్నిటీ ఆర్ పీడియాట్రిక్ హాస్పిటల్స్ షుడ్ హ్యావ్ ఎ స్క్రీనింగ్ టెస్ట్, ఆటో అకౌస్టిక్ ఎమిషన్ అంటారు. అది చేసి పాసా ఫెయిలా అని తెలుస్తుంది. అప్పుడు 30 డెసిబెల్స్ కంటే ఎక్కువ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళు ఫెయిల్ అవుతారు. వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ బ్రెయిన్ స్టెమ్ ఎవోక్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ చేసి ఎంత హియరింగ్ థ్రెషోల్డ్స్ ఉన్నాయి, ఎంత సీరియస్గా ఉంది ప్రాబ్లం, మైల్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా, సివియర్గా ఉందా అనేది నిర్ధారించి మైల్డ్ మోడరేట్ ఉన్న వాళ్ళకి మనం హియరింగ్ ఎయిడ్స్ ద్వారా వినిపించేటట్టు చేయగలం. సివియర్ టు ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి, పిల్లలకి మనం కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా మనం అంటే 6 months కన్నా అట్లీస్ట్ మనం వినికిడి ప్రాబ్లం డయాగ్నోస్ చేస్తే 1 year కల్లా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసి 2 చెవుల్లో కూడా చేస్తున్నాం. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతున్నారు. అంటే డే కేర్ సర్జరీ ద్వారా మనం 2 చెవుల్లో బాగా వినిపించేట్ చేసి, తర్వాత ఆడిటరీ వెర్బల్ థెరపీ అంటాం. అంటే ఆడియాలజిస్ట్ రీహాబిలిటేషన్ టీమ్ ఉంటారు, వాళ్ళు స్పీచ్ ట్రైనింగ్ ఇస్తారు. ఆడిటరీ వెర్బల్ థెరపీ ద్వారా మాటలు నేర్పించాల్సి ఉంటుంది ఒక 1 to 2 years. ఇలా మనం ఈ డెఫ్నెస్ అండ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిలేస్ని ప్రివెంట్ చేసి ఎంత బ్రహ్మచెవుడు ఉన్న బిడ్డను కూడా మనం బాగా నార్మల్గా వినిపించి నార్మల్ స్కూల్స్కి పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ హియరింగ్ లాస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద సేమ్ థింగ్ వెన్ యూ టేక్ అడల్ట్స్ తీసుకుంటే ఎంత చెవుడు ఉన్న వాళ్ళకి కూడా, అంటే కండక్టివ్ డెఫ్నెస్ ఉన్న వాళ్ళకి, సపోజ్ అంటే యూజువల్గా ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఇది వెరీ వెరీ కామన్. కండక్టివ్ డెఫ్నెస్ అంటే ఇయర్ డ్రమ్లో రంధ్రం ఉండడం, అలాగే ఈ మధ్య చెవిలో ఈ 3వ ఎముక స్టేపీస్ అనే ఎముక కదలకుండా ఫిక్స్ అయి ఉంటుంది. ఇది కండక్టివ్ డెఫ్నెస్ వస్తుంది. రికరెంట్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళకి కర్ణబేలో రంధ్రం కావడం, ఈ మధ్య చెవిలో ఇన్ఫెక్షన్స్ కావడం, అది ఒక కామన్ కాజ్. ఇది మైక్రోస్కోపిక్ ఇయర్ సర్జరీ ద్వారా
ఈ రంధ్రం రిపేర్ చేసి ఈ బోన్స్ రీకన్స్ట్రక్ట్ చేసి మనం వినిపించేట్టు చేయొచ్చు. అలాగే ఈ థర్డ్ బోన్ ఫిక్స్ అయి ఉంటుంది, దీన్ని ఆటోస్క్లెరోసిస్ అంటారు. ఇది ఈ స్మాలెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఇప్పుడు ఈ మనం చూస్తున్నట్టు ఈ కర్ణభేరి వైబ్రేషన్ అంటే ఇయర్ కెనాల్ ద్వారా శబ్ద తరంగాలు ఇలా పోయి కర్ణభేరి వైబ్రేట్ అయ్యి ఈ 3 ఎముకలు మధ్య చెవిలో వైబ్రేట్ అయితేనే ఈ లోపలి చెవిలో ఫ్లూయిడ్స్లోకి శబ్ద తరంగాలు వెళ్ళి అక్కడ నుంచి నరం ద్వారా వినగలుగుతాం. ఈ 3 ఎముక కదలకపోతే కండక్టివ్ డెఫ్నెస్ వస్తుంది. దాన్ని మనం మైక్రోస్కోపిక్ ఇయర్ సర్జరీ ద్వారా ఇది కదలకుండా ఉండే స్టేపిస్ బోన్ని విల్ బైపాస్, అంటే మైక్రోస్కోపిక్ డ్రిల్స్ వెరీ ఫైన్ స్కీటర్ డ్రిల్ అని యూజ్ చేస్తాం. దాంతో ఈ 0.6 మిల్లీమీటర్ డ్రిల్తో ఈ ఆర్చ్ తీసి కట్ చేసి చేస్తాం. ఈ ప్లేట్లో వీ మేక్ అన్ ఓపెనింగ్, 0.6 మిల్లీమీటర్ ఓపెనింగ్ ఇచ్చి దాంట్లో ఒక టెఫ్లాన్ ప్రాసెసిస్ పెట్టి ఈ 2వ ఎముక తగిలించి కర్ణబేరి మూసేస్తే వెంటనే వాళ్ళకి శబ్ద తరంగాలు ఈ టెఫ్లాన్ ప్రాసెస్ ద్వారా లోపలికి వెళ్ళి నార్మల్గా వినగలుగుతారు. ఇవి కండక్టివ్ హియరింగ్ లాస్ ఉన్నవి. అలాగే ఇవి ఈజీగా మనం క్యూర్ చేయొచ్చు యాజ్ అ డే కేర్ సర్జరీ. అలా కాకుండా సివియర్ టు ప్రొఫౌండ్ డెఫ్నెస్, బ్రహ్మచెవులు లాంటివి ఉన్న వాళ్ళకి, నరం వీక్ అయిన వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా అడల్ట్స్కి మనం ఎంత చెవుడున్నా కూడా ఇప్పుడు ఎనీ ఏజ్ అప్ టు 85 కూడా చేస్తున్నాం. సో ఎంత ఏజ్ ఉన్నా కూడా ఎక్కువ చెమిడి ఉన్న వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ లోకల్ అనస్థీషియాలోనే చేస్తున్నాం. లోకల్ అనస్థీషియా అంటే ఎక్కడ ఇంజెక్షన్ వేసి చేసేదన్నమాట. వేరే కాంప్లికేషన్స్ ఉన్నా, వేరే కాంప్లికేషన్స్, హార్ట్ డిసీజ్ ఉన్నా, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, లంగ్ ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా లోకల్ అనస్థీషియా ద్వారా మనం రిస్క్ అంటే జనరల్ అనస్థీషియా రిస్క్ ఉన్న వాళ్ళకి లోకల్ అనస్థీషియా ద్వారా ఒక ప్రీ మెడికేషన్ ఇస్తాం. ఒక 1 అవర్ ముందు అలా నిద్ర వస్తుంటుంది, లోకల్గా ఇక్కడ ఒక ఇంజెక్షన్ వేసి ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసి వెంటనే మనం వినిపించేదానికి అవకాశం ఉంది. అంటే దీస్ ఆర్ ద బెస్ట్ బెనిఫిషరీస్. అంటే చిల్డ్రన్ అంటే వాళ్ళకి ఎక్కువ రోజులు స్పీచ్ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అడల్ట్స్ అంటే బాగా మాట్లాడే వాళ్ళకి వెంటనే వాళ్ళు వినగలిగి విత్ ఇన్ ఏ మంత్ దే కెన్ గో బ్యాక్ టు వర్క్, విత్ ఇన్ ఏ వీక్ దే కెన్ యూజ్ మొబైల్ ఫోన్ ఆల్సో. కాబట్టి ఎంత వెనికిడి ప్రాబ్లం ఉన్నా నవడేస్ వీ కెన్ ట్రీట్ దెమ్ విత్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ. సార్, ఈ స్వెరపేటిక క్యాన్సర్స్ మధ్య కూడా ఎక్కువ అవుతున్నాయి. కరెక్ట్. సో వోకల్ కార్డ్ క్యాన్సర్స్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఎట్లా ఉంది సార్? రైట్. See, vocal cord cancer is very, very common in our country. It's a good question. అంటే who will get vocal cord cancer అంటే యూజువల్గా ఈ స్మోకింగ్, ఆల్కహాల్, చూయింగ్ వేరియస్ థింగ్స్, వేరియస్ సబ్స్టెన్సెస్ ఆర్ దేర్ ఫర్ చూయింగ్. దీస్ ఆర్ అట్ హై రిస్క్. అంటే ఈ వీళ్ళు బొంగురు గొంతుతో వస్తారు, మాట మారింది, గొంతు బొంగురైంది డాక్టర్ అని వస్తారు. ఎవరికైనా అంటే హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ ఉన్న వాళ్ళకి మోర్ దెన్ 2 to 3 వీక్స్, అంటే యూజువల్గా ఇన్ఫెక్షన్స్ అయితే ఒక 1 వీక్ రెస్ట్ తీసుకుంటే వాయిస్ రెస్ట్ నార్మల్ అయిపోతాయి. సో లేదు ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఉంటేనే 2-3 వారాలు అయినా కూడా వాయిస్ నార్మల్ కాదు. వీళ్ళు వెంటనే దగ్గరున్న ఈఎన్టీ సర్జన్ సంప్రదిస్తే ఎండోస్కోపిక్ ఎగ్జామినేషన్ ద్వారా అవుట్ పేషెంట్లో గొంతులో ఎండోస్కోప్ పెట్టి కెమెరా ద్వారా మనం స్వరపేటిక ఎగ్జామిన్ చేసి ఇది స్వరపేటిక, ఈ వోకల్ కార్డ్స్ 2 ఉంటాయి. మనం మాట్లాడేటప్పుడు ఇవి 2 దగ్గరకు వస్తాయి, గాలి తీసుకునేటప్పుడు అవి 2 దూరంగా పోతాయి. సో ఈ వాయిస్ బాక్స్ ఈ వోకల్ కార్డ్స్కి కన్ఫైన్ అయ్యిండే వోకల్ కార్డ్ క్యాన్సర్ మనం అర్లీగా డయాగ్నోస్ చేస్తే మనం ఈరోజు డే కేర్ లేజర్ సర్జరీ ద్వారా అంటే పొద్దున వచ్చి మార్నింగ్ వచ్చి ఈవినింగ్కి క్యాన్సర్ క్యూర్ చేయగలుగుతున్నాం. స్టేజ్ 1లోనే ఉండాలి. ఎస్, అంటే అర్లీగా వచ్చిన వాళ్ళు, అర్లీగా అంటే గొంతు బొంగురు రాగానే లాస్ట్ వీలైనంత త్వరగా వచ్చిన వాళ్ళు. కొంతమంది నెలలకు వచ్చినా కూడా వోకల్ కార్డ్ కన్ఫైన్స్ ఉంటుంది, అంటే దూరంగా ఇక స్ప్రెడ్ కాకుండా అర్లీగా వస్తే వోకల్ కార్డ్ క్యాన్సర్. ఎందుకంటే ఇక్కడ లింఫాటిక్ సప్లై ఉండదు ఈ వోకల్ కార్డ్, అందుకని అంత ఈజీగా స్ప్రెడ్ కాదు. కొంతమంది సంవత్సరం తర్వాత కూడా వస్తుంటారు, కానీ వీలైనంత త్వరగా డాక్టర్ని సంప్రదిస్తే బెటర్. అంటే మోర్ దాన్ ఎ మంత్ గొంతు బొంగురు ఉన్న వాళ్ళు లోకల్ కార్డ్ క్యాన్సర్ రూల్ అవుట్ చేయడం ముఖ్యం. ఎందుకంటే మనం ఈ ఎండోస్కోపీ ద్వారా డయాగ్నోస్ చేసి మనం బయాప్సీ చేసి వెంటనే ఆన్ ద టేబుల్ సేమ్ సిట్టింగ్లో మనం లేజర్ సర్జరీ ద్వారా మన వోకల్ కార్డ్ క్యాన్సర్ క్యూర్ చేయగలుగుతున్నాం. రేడియేషన్ ఇన్వాల్వ్ 6 వీక్స్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్. రేడియేషన్ 6 వారాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 6 వారాలు రేడియేషన్ అవాయిడ్ చేసేదానికి మనం లేజర్ సర్జరీ, డే కేర్ లేజర్ సర్జరీ, ఒకరోజు నైట్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. వెంటనే బై ఈవినింగ్ క్యాన్సర్ ఈజ్ క్యూర్డ్, బట్ వీ హ్యావ్ టు డయాగ్నోజ్ అర్లీ.
లేట్గా స్ప్రెడ్ అయితే ఓకే దే మే నీడ్ రేడియేషన్. కాబట్టి ఎవరికైనా గొంతు బొంగురైంది, మాట మార్పు అయింది, మోర్ దాన్ 2-3 వీక్స్ అంటే వెంటనే దగ్గరున్న ఈఎన్టీ సర్జన్ సంప్రదించి వోకల్ కార్డ్స్ ఎగ్జామిన్ చేయించుకోవడం ద్వారా మనం ఈ సమస్య ఈజీగా డయాగ్నోస్ చేసి మనం కంప్లీట్గా క్యూర్ చేయగలుగుతున్నాము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఐ హ్యావ్ పేషెంట్ ఫ్రమ్ 35 ఇయర్స్ నుంచి 87 ఇయర్స్ వరకు ఉన్నారు. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ బై ఈవినింగ్ ద ప్రాబ్లమ్ ఈస్ క్యూర్డ్, వాయిస్ బికమ్స్ నార్మల్. ఇట్స్ రియల్లీ గ్రేట్ సర్జరీ. సార్ ఈ నెక్ క్యాన్సర్స్ అయ్యాను సార్, నెక్ అండ్ థ్రోట్ అంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ యూజువల్గా ముఖ్యంగా ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, ఈ స్మోకింగ్, డ్రింకింగ్, చూయింగ్ వల్ల ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ఆర్ వెరీ కామన్ ఇన్ ఇండియా. అలాగే ముందు చెప్పినట్టు వాయిస్ బాక్స్ క్యాన్సర్, అలాగే ఫుడ్ పైప్ క్యాన్సర్, హైపోఫారింగ్స్, లారింగ్స్, ఈసోఫాగస్ క్యాన్సర్స్, ఇవి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటారు. ఇవి కూడా అంటే బేసిక్గా ఆల్ ప్రివెంటబుల్. అంటే వాటికి ట్రీట్మెంట్ అంటే అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ స్టేజ్ వి డయాగ్నోస్. ఇలా సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు, అంటే ఈజీగా అంటే మింగేదానికి కష్టం ఉన్నవాళ్ళు, తర్వాత అలాగే వాయిస్ చేంజ్ అయిన వాళ్ళు, వీలైన త్వరగా డాక్టర్ని సంప్రదిస్తే క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా మనం డయాగ్నోస్ చేసి ప్రాబ్లం కంప్లీట్గా క్యూర్ చేసేదానికి అవకాశం ఉంది. దట్స్ వై అర్లీ డయాగ్నోసిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ మీరు ఏదో పబ్లికేషన్ కూడా వచ్చింది అన్నారు, మీ నంబర్ ఆఫ్ అంటే వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ అన్నారు దాని గురించి. ఇప్పుడు ముందు చెప్పినట్టు ఈ కండక్టివ్ హియరింగ్ లాస్ అంటే ఇప్పుడు ఈ వెలుపలి చెవి, మధ్య చెవిలో ప్రాబ్లమ్స్. వెలుపలి చెవిలో అంటే ఈ కర్ణభేరి నార్మల్గానే ఉంటుంది వాళ్ళకి. ఈ మధ్య చెవిలో ముందు చెప్పినట్టు ఈ 3 ఎముకల గొలుసు ద్వారా మన శబ్ద తరంగాలు లోపలి చెవిలోకి ప్రయాణించి అక్కడ ఉన్న నరం ద్వారా వినగలుగుతాం. ఈ 2021లో వీ పబ్లిష్ అండి, అంటే 1000+ స్టేపిడాటమీ సర్జరీస్. దట్ ఈస్ ద లార్జెస్ట్ సిరీస్ పబ్లిష్డ్ ఫ్రమ్ ఇండియా అండ్ సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. And it is published in a Journal of Laryngology and Otology in a Cambridge journal with the highest successful results. More than 99% successful results. I'm very happy to inform you. Thank you. This is the highest successful rate. ఇది వేరే దగ్గర చేయరా సార్ ఎక్కువ? అది ఏమంటారు, ఇది వేరే దగ్గర ఈ ప్రొసీజర్ చేయరా? ఎస్, అంటే చేస్తారు కానీ ఇట్స్ డెలికేట్ సర్జరీ, ఓకే, మైక్రోస్కోపిక్ సర్జరీ. చాలామంది అంటే దానికి యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ ట్రైనింగ్, గుడ్ స్కిల్స్ ఉండాలా. ఎందుకంటే మనం మాట్లాడేది 2.5 millimeters బోన్. ఆ బోన్ స్మాలెస్ట్ బోన్ ఇన్ ద బాడీ. దాన్ని మనం రిమూవ్ చేసి ఒక టెఫ్లాన్ ప్రాసెసెస్ ద్వారా మనం వినగలిగేట్ చేస్తాం. అది కూడా డే కేర్ సర్జరీ. మార్నింగ్ వచ్చి అంటే ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. బయట కట్స్, స్టిచెస్, పెయిన్ ఏమి ఉండదు. నో కట్స్, నో స్టిచెస్, నో పెయిన్. ఎవ్రీథింగ్ ఈజ్ డన్ త్రూ ద మైక్రోస్కోప్ యూజ్ చేసి ఇయర్ కెనాల్ ఉండబోయి ఇయర్ డ్రమ్ లిఫ్ట్ చేసి ఆ 3వ ఎముక ఏదైతే కదలదో దాన్ని వీల్ రీప్లేస్ విత్ టెఫ్లాన్ ప్రాసెసెస్. ది థ్రిల్ ఆఫ్ ద సర్జరీ ఈజ్ ఇమీడియట్లీ ఆన్ ద టేబుల్. పేషెంట్ స్టార్ట్స్ హియరింగ్ నార్మల్లీ and the patient is so happy and the surgeon is also very happy. So that is such a wonderful surgery. We have done the highest number and now we have completed 2000 surgeries by after 6 years. 2021 లోనే 1000 surgeries మనం పబ్లిష్ చేస్తున్నాము with the highest results. ఇది అంటే it is for conductive, not for everybody. People with conductive hearing loss ఉన్న వాళ్ళకి ఈ వీళ్ళకి స్టేపిడాటమీ సర్జరీ ద్వారా యూజువల్గా కామన్ ఇన్ ఫీమేల్స్. తర్వాత ఇట్ కెన్ బి ఫ్రమ్ 10 years నుంచి 8 years వరకు ఎవరికైనా రావచ్చు. అది ఇట్స్ ఎ హెరిడిటరీ కండిషన్. ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్. ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ అప్పుడు చాలామందికి చెవిలో శబ్దం రావడం, తర్వాత చెవి మూసుకున్నట్టు రావడం అలా మొదలవుతుంది. సో ఎనీ ఏజ్ రావచ్చు. కామన్గా 2 చెవుల్లో వస్తుంది. మామూలు చాలామంది ఒక చెవి ఉన్నప్పుడు రారు, 2వ చెవి కూడా తగ్గుతా ఉన్నప్పుడు అప్పుడు వస్తారు. సో ఇది అంటే హెరిడిటరీ కండిషన్. ఇట్ కాజెస్ కండక్టివ్ హియరింగ్ లాస్. ఇప్పుడు చెప్పాను కదా, ఈ 3 మనం కర్ణభేరి కదలాలా, 3 ఎముకలు గొలుసు కదలాల మధ్య చెవులు. దెన్ ఓన్లీ సౌండ్ వేవ్స్ విల్ గో ఇన్ టు ద ఇన్నర్ ఇయర్ ఫ్లూయిడ్స్. అక్కడి నుంచి నరం ద్వారా వినగలుగుతాం. ఈ కండక్టివ్ డెఫ్నెస్ ఉన్న వాళ్ళకి ఈ నార్మల్గా ఉంటుంది, ఇయర్ డ్రమ్ నార్మల్గా ఉంటుంది, క్లినికల్ ఎగ్జామినేషన్ నార్మల్. ఓన్లీ ఆడియోగ్రామ్, ట్యూనిఫోక్ టెస్ట్ ద్వారా మనం ఈ సమస్య డయాగ్నోస్ చేసి మన డే కేర్ సర్జరీ ద్వారా వాళ్ళకి నార్మల్ హియరింగ్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది వెరీ హైలీ సాటిస్ఫైయింగ్. సార్ మీరు చదువుకున్నప్పుడు ఇవన్నీ లేవు సార్, ఓవర్ ఈ పీరియడ్ ఆఫ్ టైం వస్తా పోతున్నాయి రోబోటిక్, ఇన్వేజివ్ ఇవన్నీ. ఇప్పుడు ఇస్ నౌ AI జనరేషన్. రైట్. సో
ఇంకా ఫర్దర్గా మీ ఈఎన్టీ Yes. డయాగ్నోస్టిక్స్ అనండి, ట్రీట్మెంట్స్ అనండి, ఎట్లా హెల్ప్ చేయబోతున్నాయి పేషెంట్స్కి మీ అంచనా ప్రకారం? ఆయన సో అంటే ఏఐ ఎస్ నవేడేస్ ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ యూజింగ్ ఏఐ ఫర్ క్విక్ ఇన్ఫర్మేషన్ అండ్ క్విక్ హెల్ప్ అండ్ ది ట్రీట్మెంట్ వైజ్ ఐ థింక్ ది ఈఎన్టీ వైజ్ ఏఐ వల్ల అంటే మనం అంటే క్విక్గా డయాగ్నోస్ చేసేదానికి డయాగ్నోసిస్ ఫాస్ట్ అవుతుంది. diagnosis certainly quick diagnosis is going to happen over the time and the earliest possible treatment can be given. As you said, robotic surgeries also we are doing now with for the tongue based reduction and oropharyngeal cancers కూడా రోబోట్ యూజ్ చేసి అంటే డే కేర్ సర్జరీ ద్వారానే వాళ్ళని చాలామంది క్యూర్ చేయగలుగుతున్నాం. డెఫినెట్లీ ఏఐ ఈజ్ గోయింగ్ టు ప్లే మేజర్ రోల్ ఇన్ ద కమింగ్ ఫ్యూ ఇయర్స్ and certainly it will be beneficial for early diagnosis and better treatment. Certainly it's going to happen. సార్ మీకు బాగా సాటిస్ఫైయింగ్ ఇచ్చిన ఒక Right. ఏదన్నా కేసు ఉందా సార్? లైక్ మీరు అనుకోలేదు ఇది క్యూర్ అవుతుందని, Right. బ్యాక్ 10 years బ్యాక్, బట్ Right. విత్ దిస్ లేటెస్ట్ Right. డెవలప్మెంట్ Right. అవుతుంది. పాపం అప్పుడు వచ్చి ఉంటే మాకు అతనికి కూడా జరిగేది, వాళ్ళకు కూడా అట్లా ఏమన్నా ఉంటాయి సార్ మీ కంపారిజన్? Yeah, అంటే డే టు డే లైఫ్ మోస్ట్ సాటిస్ఫైయింగ్. యా అంటే బేసిక్గా అండి ఇప్పుడు అంటే మోస్ట్ సాటిస్ఫైయింగ్ అంటే ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ఈజ్ ఎ కామన్ సర్జరీ. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసిన తర్వాత వి స్విచ్ ఆన్ ద ఇంప్లాంట్ అంటే ఆన్ ద టేబుల్ ఎవ్రీథింగ్ ఈజ్ చెక్డ్ బై ఆడియాలజిస్ట్ అండ్ వీ క్లోజ్ ద వుండ్ అండ్ పేషెంట్ విల్ కమ్ బ్యాక్ టు ద అవుట్ పేషెంట్ అండ్ ఇట్ విల్ బి యూనో అవుట్ సైడ్ ప్రాసెసర్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తాం. అప్పుడు ఆ బిడ్డ శబ్దం వినగలడు, ఆ మదర్ ఆ హ్యాపీనెస్ ఇట్ ఈస్ రియలీ గ్రేట్ సాటిస్ఫైయింగ్ థింగ్. మోగా చెవుడు ఉన్న వాళ్ళకి దట్ ఈస్ వన్ వెరీ సాటిస్ఫైయింగ్ మూమెంట్. అలాగే నేను కొంతమందికి బ్లైండ్ పీపుల్ హియరింగ్ లాస్ ఉన్నవాళ్ళు వాళ్ళకి కొంతమందికి సర్జరీ చేశాను, ఈ స్టేపిడాటిక్ సర్జరీస్. వాళ్ళ హ్యాపీనెస్ కూడా ఇట్ ఈస్ ఆన్ టాప్ ఆఫ్ ద మూన్ దే ఆర్. సో రియలీ అయితే బోత్ హ్యాండిక్యాప్స్ ఉన్నవాళ్ళు రియలీ వినిపించడం మొదలైతే వాళ్ళ లైఫ్ టోటల్ ట్రాన్స్ఫార్మేషన్, దే విల్ బి వెరీ వెరీ హ్యాపీ. దీస్ ఆర్ సమ్ హ్యాపీ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. వైఎస్ఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్స్ కూడా ఆరోగ్యశ్రీలో పెట్టారు. Absolutely, he is the one I must say who brought the cochlear implants into Arogya scheme. It is a revolution, I must say. Because of him only all other states have followed him and then doing this cochlear implant program under government scheme and we are preventing deafness and speech and language delays and so many children are going back to normal mainstream schools. ఇది నిజంగా చెప్పాలంటే ఆయన ఆలోచనే, అది అద్భుతమైన ఆలోచన. ఇది కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ గవర్నమెంట్ ఆరోగ్యశ్రీలో పెట్టడం, ఇంత వేల మందికి వినిపించేట్ చేసి we could prevent the deafness and speech and language problems. The same thing was followed by all other states. So that's really, I think, very very satisfying and very great thought of YSR garu, no doubt. సార్ ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ సార్, ఈ జనరల్ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ఇయర్ బడ్స్ అండ్ ఇయర్ ఫోన్స్, కొన్ని జాగ్రత్తలు చెప్పండి సార్ వ్యూవర్స్కి, బికాస్ దాన్ని లేకుండా ఉండలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాం మన లైఫ్ స్టైల్. సో అండ్ చూయింగ్ ఆఫ్ సో వాళ్ళందరికీ మీరు ఒక ప్రికాషనరీ నోట్గా ఒక 5 స్టెప్స్ చెప్పండి. ఓకే, యూజువల్గా సర్వసాధారణంగా చెవిలో ఇచ్చింగ్ రావడం, కొంత వ్యాక్స్ ఫామ్ కావడం, దీంతో అందరికీ ఏదో పెట్టి తిప్పితే బాగుండు, సాటిస్ఫాక్షన్, ఆ దురద తగ్గేదానికి అనే ఆలోచన వస్తుంది. అలా ఆలోచన వచ్చినప్పుడు యూజువల్గా ఐ థింక్ ఈ ఇయర్ బడ్స్ యూసేజ్ స్టార్ట్ అవుతుంది. ఇయర్ బడ్స్ యూసేజ్ ఎస్ జెంటిల్గా యూ కెన్ వైప్ ఇట్ ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ ఇట్ ఈస్ రియలీ కాజింగ్ లాట్ ఆఫ్ ట్రబుల్. కానీ అదే ఎక్కువ ఫోర్స్ యూజ్ చేసిన దానివల్ల ఇయర్ కెనాల్ మొత్తం మేము క్లినికల్ ఎగ్జామిన్ చేసినాం, మొత్తం రెడ్గా స్వెల్లింగ్, బ్లీడింగ్, అన్బిలీవబుల్. హౌ మచ్ ట్రామా వీ కెన్ డూ విత్ ఇచ్చింగ్ అనేది అది క్లినికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు తెలుస్తుంది. అయినా మీరు చెప్పినట్టు ఇయర్ బడ్ యూసేజ్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇయర్ కెనాల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వెరీ డ్రెడ్ఫుల్. వీ డోంట్ వాంట్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అని చెప్తున్నాము. కానీ అంటే అయినా మీరు అన్నట్టు డే టు డే లైఫ్లో ఇది సర్వసాధారణం అయిపోయింది. ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ యూ హ్యావ్ టు యూజ్ వెరీ జెంట్లీ యూ హ్యావ్ టు యూజ్, బట్ ప్రివెన్షన్
better not to use Yeah, is my message to prevent dreadful ear canal infections and the resultant complications. ఇయర్ ఫోన్స్ హెడ్స్. అలాగే ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ యూజ్ చేయాల్సినప్పుడు ఎస్పెషల్లీ ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వెనీ అదర్ ప్రొఫెషన్స్, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు, ఇది అంటే గివ్ రెస్ట్ ఫర్ ఎవ్రీ కపుల్ ఆఫ్ అవర్స్. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అప్పుడు తీసి ఒక 2 hours జస్ట్ గో అరౌండ్ అండ్ వాక్ అరౌండ్ అండ్ గివ్ సమ్ రెస్ట్, లెట్ ఎయిర్ గో ఇన్. ఇలా ప్రాక్టీస్ చేసి ఎవ్రీ ఫ్యూ అవర్స్ తీయడం, యూజ్ చేయడం. అలాగే వాల్యూమ్ చాలా మినిమల్గా పెట్టడం, ఎందుకంటే హై వాల్యూమ్ విల్ ఇంపాక్ట్ ఆన్ ది ఇన్నర్ ఇయర్ అండ్ కాజెస్ నర్వ్ డెఫ్నెస్ అండ్ విచ్ కెనాట్ బి ట్రీటెడ్ బై ఎనీ మీన్స్. అలా నర్వ్ డెఫ్నెస్ వచ్చిన వాళ్ళు ఆల్టర్నేటివ్స్ హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకని ఈ వాల్యూమ్ చాలా మినిమల్గా పెట్టుకోవడం, అలాగే రెస్ట్ ఇవ్వడం, మధ్య మధ్యలో రెస్ట్ ఇవ్వడం ద్వారా ఇయర్ ఇన్ఫెక్షన్స్ కెన్ బి ప్రివెంటెడ్. అలాగే ఈ హియరింగ్ లాస్ ఆల్సో కెన్ బి ప్రివెంటెడ్. ఇన్ ద సేమ్ వే నాయిస్ పొల్యూషన్, నాయిస్ ఇండ్యూస్డ్ డెఫ్నెస్ ఈజ్ అగైన్ ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ డెఫ్నెస్. సో లౌడ్ నాయిస్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళు ప్రొఫెషనల్స్గా, అంటే ఫ్యాక్టరీ వర్కర్స్ కావచ్చు, డీజే ఇండస్ట్రీ కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, మైన్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, పోలీస్ పర్సనల్ కావచ్చు, ఇయర్ మఫ్స్ వాడడం ద్వారా లౌడ్ నాయిస్ ఎక్స్పోజర్ వీ కెన్ ప్రివెంట్ ఇట్ అండ్ దెన్ ప్రివెంట్ ద రిజల్టెంట్ నాయిస్ ఇండ్యూస్డ్ డెఫ్నెస్ ఫర్ విచ్ దెర్ ఈజ్ నో ట్రీట్మెంట్. రింగింగ్ సౌండ్ అండ్ హియరింగ్ లాస్ వస్తుంది అండ్ అల్టిమేట్లీ దే ఎండ్ అప్ విత్ ద హియరింగ్ ఎయిడ్స్. దే నో అదర్ ట్రీట్మెంట్. దట్స్ వై ఇట్ ఈస్ ఎ ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ డెఫ్నెస్ అండ్ లౌడ్ నాయిస్ ఎక్స్పోజర్ మస్ట్ బి అవాయిడెడ్. డస్ట్ పొల్యూషన్. అలాగే అఫ్ కోర్స్ డే టు డే లైఫ్లో మనం వీఆర్ ఎక్స్పోజ్ టు ది ట్రాఫిక్ అండ్ డీజిల్, ఈ పొల్యూషన్, ఈ ఎక్స్పోజర్ టు దీస్, అలాగే డస్ట్, అలాగే ఈ అంటే పోలెన్ అఫ్ కోర్స్ ఇట్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఈ అవాయిడింగ్ ఎక్స్పోజర్ టు ద డస్ట్, అవాయిడింగ్ ఎక్స్పోజర్ టు ద ఈ కెమికల్ ఆర్ డీజిల్ ఫ్యూమ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద అలర్జిక్ రైనైటిస్. ఈ తుమ్ములు రావడం, నీళ్లు కారడం, ముక్కు బ్లాక్, సైనస్ ఇన్ఫెక్షన్స్ ఇవి ప్రివెంట్ చేసేదానికి ఐ థింక్ ఈ రిస్క్ ఉన్న వాళ్ళు మాస్క్ పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఇది ఇన్నోవేటబుల్ అంటే డెఫినెట్గా మాస్క్ పెట్టుకొని పోవడం. తర్వాత అఫ్కోర్స్ కార్స్లో ట్రావెల్ చేసేవాళ్ళు విండోస్ షట్ చేసుకోవడం యూజువల్గా దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీ షుడ్ అవాయిడ్ గెటింగ్ ఎక్స్పోజ్ టు ద డస్ట్ అండ్ అదర్ రిజల్టెంట్ కాజెస్ for the allergic rhinitis. This is how we can prevent the allergic rhinitis. So once you have it, then you have to take the anti-allergic medication and the corticosteroid nasal sprays. So prevention is very very important for all these problems, so that we can avoid the resultant bad infections and complications. Thank you. థ్యాంక్ యూ డాక్టర్. Thank you so much. ఇంత మీ అమూల్యమైన టైంని, మీ బిజీ షెడ్యూల్ని కూడా అడ్జస్ట్ చేసి మాకు సాక్షి లైఫ్ ప్రేక్షకులకు ఇచ్చారు సార్ మీ టైం. సో ఏదేమైనా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటున్నారు. దేనికైనా అంటే మీ ఇయర్కి సంబంధించి, నోస్కి సంబంధించి, థ్రోట్కి సంబంధించి, నెక్కి సంబంధించింది ఏదైనప్పటికీ కూడా సరి అయిన అలవాట్లు ఉండాలి. అంతేకాదు మనం ఏదైనా మనకు డౌట్ వస్తే ఇనీషియల్ స్టేజెస్లోనే డాక్టర్లను సంప్రదించి తగిన మెడికల్ హెల్ప్ తీసుకుంటే ఆ సీరియస్నెస్ అనేది అక్కడే ఆగిపోతుంది. మేజర్ ఆపరేషన్స్, సర్జరీస్కి పోవాల్సిన అవసరం లేదు. ఎన్నో అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి, ఏఐ కూడా వచ్చింది కాబట్టి ఈఎన్టీ ట్రీట్మెంట్ ఇంకొక నెక్స్ట్ లెవెల్కి పోయే ఆస్కారాలు ఉన్నప్పటికీ ప్రివెన్షన్లోనే ఎన్నో కట్టడి చేయొచ్చు. చాలా డిజీజెస్ ఈఎన్టీకి సంబంధించిన ప్రివెంటబుల్ అని డాక్టర్ గారు చెప్తున్నారు. సో ఇది ఈ వీడియోలో మనం ఈఎన్టీ గురించి పూర్తి వివరాలు డాక్టర్ విష్ణు స్వరూప్ రెడ్డి సార్ దగ్గర నుంచి, ఈ సీనియర్ ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గర నుంచి మనం విన్నాం. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని హెల్త్ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.